గత 4 రోజుల నుంచి అంగన్వాడీ హెల్పర్స్ అయితేనేమి వర్కర్స్ అయితేనేమి వాళ్ళ జీతం విషయంలో అయితేనేమి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి వాళ్ళు ఏ విధులు నిర్వహించాలా ఐసిడిఎస్ ద్వారా రావాల్సిన బడ్జెట్ పెంచాలా వాళ్ళకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలా కేవలం 11,500తో చాలని జీతాలతో ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం చిత్తశుద్ధి లేకోకుండా మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడే తాడేపల్లి ప్యాలెస్లోనే హాయిగా సుఖ సంతోషాలతో నేను నా పిల్లలు ఉంటాం, కానీ అంగన్వాడీ కార్యకర్తల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు 4 రోజుల నుంచి. అది జరగకపోగా ఇంకా నిన్నటి రోజు వాలంటరీను సచివాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని తాళాలు పగలగొట్టి స్కూల్స్ మేము నడిపిస్తామనే ధోరణి ఎలా ఉందంటే ఈ నిరంకుశత్వ ధోరణిని విడనాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనీసం వాళ్ళ పెద్దలతో సంఘ సభ్యులతో పిలిచి మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి మీ డిమాండ్స్ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాం, మేము మీకు ఇంత మాత్రమైతే మేము ఇవ్వగలము ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పిన పాపాన కూడా ఈ జిల్లాలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంది, కానీ 4 రోజుల నుంచి వీళ్ళు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నిరసనలతో హోరెత్తిస్తా అంటే రోడ్డెక్కి కనీసం ఇక్కడ జరుగుతున్న సమస్యను ఆరా తీసిందే కలెక్టర్ ద్వారా అయినా కానీ లేకపోతే వీళ్ళ ఐసిడిఎస్ అధికారి నుంచి కానీ లేదు. ఆ పని చేయకోకుండా వీళ్ళ చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. వీళ్ళకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందు నుండి ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మీ వెన్నంటే ఉంటుంది, మీ ఉద్యమానికి అండగా ఉంటుంది. మీరు కానీ మాకు మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఒక మహిళ కాబట్టి మీ లేఖ ఒకటి మా ద్వారా ఇస్తే మేము మెయిల్ పెడతాం. మీరు కానీ ఈ సమస్య మీద ఉద్యమించండి, మాట్లాడండి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు న్యాయమైన సూచనలు ఖచ్చితంగా అమలుపరచాలని మేము కానీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళ రోడ్డెక్కి ఈరోజు ఉద్యమం చేస్తుందంటే ఎంత బాధగా ఉందో. ఈరోజు చిన్న పిల్లలు నిన్న వెలుగుపులో చూసి ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఉద్యమంలో కొంతమంది కొవ్వెక్కి వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతా అంటే ఎంత తప్పండి. ఇది నీచమైన చర్య. ఇలాంటి మాటలు కట్టిపెట్టి వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఖచ్చితంగా ఇవ్వాలా. ఇవ్వకపోతే మాత్రం ఖబర్దార్ ఈ ఉద్యమం ఇంతతో ఆగదని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.